పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రౌండ్ టేబుల్లు లేకపోతే మీటింగ్లు మీలాంటి వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాలన్న డిమాండ్ వినిపించారు. వీళ్ళు ఓకే అన్నట్టుగానే ఉన్నారు, అన్నీ తీసుకున్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. అయినా కూడా వీళ్ళు ఒక లైన్ గీసుకొని అక్కడికి ఎందుకు స్టాప్ అవుతున్నారు? అంటే ఏముంది అంత లైటేనా? అంటే ప్రజల పట్ల మినిమం మానవత్వం కూడా లేకపోవడము. ఈ ప్రజలు ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప మానవులుగా చూడట్లే. మానవులుగా చూస్తే ఆ పిల్లల గురించి, ఆ పేదరికం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఇస్తాం. ఇప్పుడు లండన్ నది చూసి వచ్చినాక ఈయన ఏం చేస్తుండంటే ఎలివేటెడ్ కారిడార్లు, డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణాలకు సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నగర అభివృద్ధికి 10,000 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు వీటి కోసమేనట. మనం లండనా, మనం బ్రిటనా, మన ఆర్థిక వ్యవస్థ ఏంది, మనం ప్యారిసా, మనం న్యూయార్కా, లాస్ ఏంజిల్సా? అభివృద్ధి చెందుతున్న దేశంలో 150 కోట్ల మందిలో 70 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉండి తినడానికి తిండి లేక రోడ్ల మీద పడుకొని షెల్టర్ లేక ఒక్క పూట అన్నం తినేటోళ్ళు ఉంటే మీరు ప్రజల డబ్బులకి మీరు వాచ్మెన్ కదా, ప్రజల డబ్బులు కాపలా కుక్కలు కదా, ఎవడ్రా మీకు ఈ ప్రాధాన్యతలు ఇచ్చింది? ఇప్పుడు మీరు ఆర్థిక శాస్త్రవేత్తలు కాదు, మీరు సామాజిక శాస్త్రవేత్తలు కాదు, మీకు తెలియకపోతే ఎవరైనా చెప్తేనన్నా వినాలి. గతంలో ఉన్న కేసీఆర్ అట్లనే చేసిండు. ఇప్పుడు హైదరాబాదులో డ్రైనేజ్ పొంగి పొర్లితే వర్షం వస్తే పిల్లలు చనిపోతున్నారు. మనమే ఎన్నో స్టోరీలు చూసినాం. మీకు ఈ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల ఎవరికి ఉపయోగం? వీళ్ళు పెడుతున్న ప్రాధాన్యతలు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కు పోవాల్సిన వాడు ఎట్లయినా కార్లో పోతున్నాడు, క్యాబ్లో పోతున్నాడు. వీళ్ళు పెట్టింది చూస్తే, వాళ్ళు ఇంకా ప్రాధాన్యత క్రమాలు చూస్తే వాళ్ళు ఎట్లా పెట్టిరు అనేది చూడాలి. ఎయిర్పోర్ట్కి మెట్రో అంటే వాళ్ళు ఏమేమి రకాల వాడుతున్నారు అనేది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు అన్నీ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అందరికి అవసరమే. కానీ బడులు లేవు, హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు అంటే ఇగో వీళ్ళు పెట్టింది చూడండి. ఇగో ఎయిర్పోర్ట్ మెట్రో, మళ్ళీ ఇంకొకటి ఓల్డ్ సిటీ మెట్రో, హైదరాబాద్ మెట్రో అన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు కావాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫస్ట్ ప్రయారిటీయా, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రయారిటీయా? వర్షం వస్తే పిల్లలు చనిపోతున్నారు, వానాకాలం వస్తే డెంగ్యూ వచ్చి పిల్లలు చనిపోతున్నారు. ఆరోగ్యం ఫస్ట్ ప్రయారిటీ. ఇలా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, రోడ్ల మీద చాలా మంది దిక్కు లేక పడుకుంటున్నారు. వీధి కుక్కలు కలిసి చచ్చిపోతున్నారు కదా పిల్లలు. మరి ఎలివేటెడ్ కారిడార్లు, ఆకాశ అర్మయాలు, సుందరీకరణ పేరుతో 150,000 ఇదే ఆలోచించండి, మీరే ఆలోచించండి. ప్రజలారా, మనం కట్టిన పన్నులకి మన ప్రాధాన్యత క్రమాలు, ఎమర్జెన్సీ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, నెసెసిటీ ఏంటి? మన ఇంట్లో కూడా బడ్జెట్ పెట్టుకునేటప్పుడు మనకు ₹1,00,000 మన దగ్గర నెలకు ₹30,000 జీతం వస్తే నెసెసిటీ, ఎమర్జెన్సీ, ఇంపార్టెన్స్ అట్లా పెట్టుకుంటాం. అంటే ప్రజల పట్ల బాధ్యత లేని ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలని ప్రశ్నించాల్సిందే. వీళ్ళ ప్రాధాన్య క్రమాలు చూస్తే తెలిసిపోతుంది కదా. దీన్ని బట్టే మనం ఆలోచించాలి. ఏ దేశంలో అయినా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మానవ వనరులు. మానవ వనరుల అభివృద్ధే దేశ అభివృద్ధి. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని గురజాడ అప్పారావు చెప్పారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా చూడండి ఎట్లా కేటాయించారు. 9,000 కోట్లు బీసీలకు కేటాయించారు. ఇప్పుడు వాళ్ళు సంక్షేమానికి 65,000 కోట్లు, 66,000 కోట్లు పెడితే 7% ఉన్న జనాభా ఉన్న ఎస్టీలకి 17,000 కోట్లు కేటాయించారు. మంచిదే. వాళ్ళ చట్టం ఎస్సీలకు 15% ఉన్న వాళ్ళకి 34,000 కోట్లు, 33,000 కోట్లు కేటాయించారు. యాడ్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా సపరేట్ సప్లాన్ నిధులు ఉంటాయి, కేటాయించాల్సిందే. ఆ కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయితే. ఈ దేశ జనాభాలో 55 నుంచి 60% ఉన్న జనాభా బీసీలకి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ దొరల తెలంగాణ చేసిండు, ఇది వెలమ దొరల తెలంగాణ. మేము వస్తే ప్రజా తెలంగాణ చేస్తాం, సామాజిక తెలంగాణ చేస్తాం, కులగణన చేస్తాం, బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందని ఈ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీల గురించి దేశమంతా తిరిగిండు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన సామాజిక తెలంగాణ రాష్ట్ర జనాభాలో 4 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మందికి పైగా 50 నుంచి 60% జనాభా, 119 కులాలు ఉన్నాయి. వీళ్ళకి కేటాయించింది 3 లక్షల కోట్లలో 2,90,000 కోట్లలో కనీసం 1,50,000 కోట్లు అన్ని రకాలు కలిపి. కానీ ప్రజలారా మీరు ఆలోచించండి, 60% ఉన్న జనాభాకు వాళ్ళు కేటాయించింది కేవలం 9,000 కోట్లే. ఈ 9,000 కోట్లు 119 కులాలకు ఇస్తే కులానికి 100 కోట్లు కూడా రావు. మీరు కమ్మ కార్పొరేషన్కి బిల్డింగ్ 5 ఎకరాలు ఇస్తారు, వెలమ కార్పొరేషన్కి ఇస్తారు, ఇవ్వండి, మేమేం వద్దనట్లే. కానీ 60% ఉన్న బీసీలకి ఆర్థిక రంగంలో, సహజ వనరుల రంగంలో, మానవ వనరుల రంగంలో, విద్యా రంగంలో, ఉపాధి రంగంలో, ఆరోగ్య రంగంలో వాటర్ దక్కాలి కదా. సంక్షేమం ఏ విధంగా వస్తుంది? రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న జనాభాకి
మీరు తిప్పి కొడితే ఎంత 2%? 9,000 కోట్ల అంతే. 3 లక్షల కోట్లలో 9,000 కోట్ల అంటే 2%. 2% కూడా లేదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకి బర్రెలకి గొర్రెలకు ఉన్న విలువ కూడా లేదు. పశు సంవర్ధక శాఖకు కూడా బడ్జెట్ దీనికన్నా ఎక్కువ ఉంది. యానిమల్ అండ్ హస్బెండరీ ఈ ఉంటాయి కదా పశువులకి గొర్రెలకి బర్రెలకి వీటికన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది. అంటే ఈ దేశంలో బీసీలకి ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఈ బీసీల జనాభా లెక్క చేయరు, కులగణన చేస్తామని చెప్పారు. మరి ఈ కులగణన ఎప్పుడు లోపు చేయాలి? 6 నెలల లోపు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే 50% పైగా బీసీలకి ఫండింగ్ ఇస్తాము, ప్రభుత్వ పథకాలలో అన్నిట్లలో న్యాయం చేస్తాము, అన్ని కులాలకి కార్పొరేషన్లు ఇస్తాము, కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఒక 7-8 కులాలు మునూరు కాపుకు, పద్మశాలికి, గౌడ్కి, ముదిరాజులకి కార్పొరేషన్లు ఇస్తారు. కార్పొరేషన్లు ఇచ్చి ఒక కార్పొరేషన్ మీ ఎమ్మెల్యే మీ నాయకులకి రాజకీయ పదవులు నిరుద్యోగులకి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, ఒక అటెండర్ని ఇస్తారు, ఒక కారు ఇస్తారు, ఒక బల్లా చైర్ ఇస్తారు. ఇక మొత్తం ఒక ముదిరాజు కార్పొరేషన్ ఇస్తే 80 లక్షల మంది ముదిరాజులు డెవలప్ అయినట్టే. ఒక పద్మశాలి కార్పొరేషన్ ఇస్తే పద్మశాలీలంతా డెవలప్ అయినట్టే. లేదంటే కుల భవనాలు గతంలో ఉన్నాయన కుల భవనాలు, ఒక మునూరు కాపులకు ఒక పనికిరాని ప్లేస్లో ఒక 5 ఎకరాలు ఇస్తే ఇక మునూరు కాపులంతా డెవలప్ అయినట్టే. మీరు ఏం చేస్తున్నారు? కుల సంఘాలు కుల భవనాలు అడిగిర్రా, కుల కార్పొరేషన్లు అడిగిర్రా? ఆ కులాల్లో ఉన్న పేద ప్రజలకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అడిగారు కదా. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మిగతా 28 లక్షల మంది నిరుద్యోగులకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మీ కొడంగల్లో పెట్టుకున్నారు. 4,500 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నారు. గతంలో ఉన్న ఆయన గజ్వేల్ డెవలప్ చేసుకున్నాడు, ఒక ఆయన సిరిసిల్ల డెవలప్ చేసుకున్నాడు, ఒక ఆయన సిద్దిపేట డెవలప్ చేసుకున్నాడు. మరి వీళ్ళు రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకి 119 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రులా? కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి? కొడంగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి కదా, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి కదా, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి ఉండాలి కదా. అంటే మన 3 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు మన జీతగాళ్ళు మన డబ్బులకి మన అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టరు, వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం పెట్టుకుంటారు. ఎలక్షన్లకు ముందు మాత్రం ఇది ప్రజా ప్రభుత్వము, ఇది సామాజిక ప్రభుత్వము, ఇది ప్రజల ప్రభుత్వము, మీరు ఎట్లా చెప్తే అట్లా విన్నామంటారు. ఎవరితో డిస్కషన్ చేసిర్రు? మీరు క్యాబినెట్లో డిస్కషన్ చేసిర్రా? మీరు అసెంబ్లీలో డిస్కషన్ చేసిర్రా? ఈ 3 లక్షల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి? ఇప్పటికే అప్పుల కుప్పైంది. ఒక 35 రూపాయలు అప్పులకి వడ్డీలకి పోతుంది. వచ్చే 100 రూపాయల్లో 35 రూపాయలు అప్పులకి వడ్డీలకు పోతే 35 రూపాయలు జీతాలకు పోతుంది, పెన్షన్లకు పోతుంది. మిగిలిన 30 రూపాయలు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి మీ అయ్యా జాగిరా? ప్రజలారా, బడ్జెట్ అంటే కేవలం లెక్కల గారడి కాదు, మన జీవితాన్ని బాగు చేసే ఆర్థిక లెక్కలు. మన ఇంట్లో మన నాన్న జీతం వస్తే ఏ విధంగా మనం ప్రయారిటీ చేసుకుంటామో అదేవిధంగా ఈ 3 లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ఏ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి? ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్య కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్ సరిగా లేవు, తాగడానికి నీళ్లు సరిగా లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, కుక్కలు గరిచి పిల్లలు చచ్చిపోతున్నారు, వర్షం వస్తే మన పిల్లలు చచ్చిపోతున్నారు. విశ్వనగరం అంటున్నారు. ఆ విశ్వనగరం కాదు, ఇది విషాద నగరం. ముందు తినడానికి తిండి లేకపోతే మీసాలకి సంపంగా నూనె అన్నట్టు ఏదో అంటారు చూసినారా? మీరు మూసీ నది పేరుతో మొత్తం తెలంగాణ ధనిక. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు లాగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇల్లు కేసీఆర్ ఇంటి లాగా ఉంటే అప్పుడు తెలంగాణకి మూసీ నది సుందరీకరణ అవసరం. మరి ప్రతి ఒక్కరు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లో ఉన్నట్టు లేదు కదా. వాళ్ళు ప్రయాణించడానికి కారిడార్లు, స్పెషల్ ఎలివేటర్లు. దయచేసి మన ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ఇచ్చే కాగ్ రిపోర్ట్లని సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం పోకపోతే ప్రజలారా, గతంలో కేసీఆర్ ఏ విధంగా కచరా పాలన చేసిండో రేవంత్ రెడ్డి కూడా కచరాకు మించిన కచరా పాలన చేయబోతున్నాడు. రేవంత్ అన్న, ప్రజల డబ్బులకి నువ్వు కస్టోడియన్ మాత్రమే. నీ సొంత ఆస్తులమ్మో, నువ్వు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన అనుభవము, నీకు ప్రింటింగ్ ప్రెస్ ఉండొచ్చు. ఇది డబ్బులు ఎవరు ప్రింట్ చేయట్లే. మా రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి కట్టే పన్నులు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అట్లనే తెలంగాణకు అన్యాయం చేస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల కుప్పగా చేసినాయి ఈ ప్రభుత్వాలు. పాలనకి పనికిరావు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. ఖచ్చితంగా ప్రభుత్వము ప్రాధాన్యత క్రమంలో విద్యా, వైద్యం, ఉపాధి మీద ముందుగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగానైతే ఈ బడ్జెట్ లేదు. మరి భవిష్యత్తులో ఉండే అవకాశం ఎంతవరకు ఉంది అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే పెట్టాలి. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద క్లారిటీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. 4% లోపు ఎందుకు వైద్యం మీద మీరు కేటాయింపులు చేశారు అంత తక్కువగా అన్న దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చిన హామీలు చేస్తున్నామని చెప్పారు కానీ కేటాయించిన బడ్జెట్ మాత్రం ఈ సంవత్సరానికి అసలు సరిపోదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇది?
సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు గట్టి దెబ్బ పడడం ఖాయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.